గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్నాము. ఇక్కడ నేను ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం అనేది నాకు అలవాటు. ఇది గత 200 సంవత్సరాలుగా ఎంతో పురాణత వైభవం గల గుడి. దీనికి కల్లా వైభవంని నేను ఇంకా మాటల్లో వర్ణించలేను. ఎటువంటి సమస్య వచ్చినా, నీకు మనసులో ఎటువంటి బాధ కలిగినా ఈ గుడికి వచ్చి దర్శించుకుంటే స్వామివారిని ఆ మనసులో ఉన్న బాధని అప్పుడే నయం చేస్తారు స్వామి. నా కన్నవారు ఎప్పుడు కూడా ఇక్కడికే వస్తూ దర్శించుకుంటూ ఉంటారు ఈ స్వామివారిని. వాళ్ళ మనసులో ఉన్న కోరిక, నా కళ్యాణం గురించి అయితే ఏమి, నా తమ్ముడు చెల్లి చదువుల గురించి అయితే ఏమి, ఏదైతే కోరుకున్నారో అవి నెరవేరాయి. అలాగే మీరు అందరూ కలిసి మీకు మనసులో ఉన్న కోరికలు కానీ, మీ మనసుకి ఎటువంటి బాధలో ఉన్నా కానీ వచ్చి స్వామివారిని దర్శించుకోండి. మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. దానికి నిదర్శనమే నేను. ఈ నిత్యాభిషేకము ఎప్పుడు ఎటువంటి వేడుకైనా కానీ ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ శివాలయంలోకి వచ్చి ఒక్క 10 నిమిషాలు కూర్చుంటే ఆ ప్లెజెంట్ ఫీలింగ్ అనేది వర్ణించలేము. అంత మనశ్శాంతిగా ఉంటుంది. సో మీరు కూడా ఇప్పుడు ఈరోజు నా యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ, ఎట్లాగైనా మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నా కానీ ఒక్కసారి మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న గుడికి వచ్చి ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూసి ఈ స్వామిని దర్శించుకుంటే నా మనసులో ఉన్న బాధ ఏదైతే ఉందో అది తొలగిపోయిద్దని నేను నమ్ముతున్నాను. ఇక్కడ కొత్తపట్నం బస్టాండ్ దగ్గర ఉన్న శివాలయం 200 సంవత్సరం నాటిది. గంగా పార్వతి సమేత రాజరాజేశ్వరి దేవస్థానము చాలా పవర్ఫుల్. మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. ఒక్కసారి ఆయన దగ్గర కూర్చొని ఓం నమ శివాయ అనుకున్నా చాలు, ఆయన కోరికలు నెరవేరుస్తారు. చాలా చాలా కార్యక్రమాలు జరుగుతాయి ఈ శివాలయంలో. కార్తీక మాసంలో నిత్యాభిషేకము, కళ్యాణాలు, ఊరేగింపు చాలా బాగా చేస్తారు. చాలా బాగుంటుందండి. అసలు వస్తే పోబుద్ది కాదు. మీరు కూడా వచ్చి దర్శించుకోవాల్సిందే కోరుచున్నారు. పట్టణంలోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానము. ఈ దేవస్థానము సుమారుగా 300 సంవత్సరాల క్రితం మందపాటి రాజుల చేత నిర్మించబడినది. ఈ దేవాలయంలో స్వామివారు ప్రత్యేకంగా గోధుమ రంగులో ఉంటారు స్వామివారు. అలాగే స్వామివారి ఇది ఊరికి ఈశాన్యముఖంగా ఉంటుంది ఈ దేవాలయం. రాజువారికి స్వామివారికి స్వప్నంలో కనిపించి, నేను రాజరాజేశ్వర స్వామివారిగా పలానా చోట నేను వెలిసి ఉన్నాను అని స్వామివారు రాజుగారి కళగా కనిపించి చెప్పినారు. రాజువారి వెంబటే ఇక్కడ ఈశాన్య భాగంలో ఒంగోలు నడిబొడ్డున కొత్తపట్నం బస్టాండ్ ఈశాన్యముఖంగా ఉన్న చోట ప్రతిష్ఠించి స్వామివారు గోధుమ రంగులో ఉంటారు. అలాగే నిత్యం భక్తులు రోజు వేలాది సంఖ్యలో స్వామివారు దర్శించుకొని వారి కోరికలన్నీ తీరుతాయి. కార్తీక మాసంలో స్వామివారికి విశేషంగా పూజలు, అభిషేకాలు అన్నీ జరుగుతాయి. అలాగే స్వామివారికి ఉత్తరముఖంగా జగన్మాత పార్వతీదేవి కొలువై ఉన్నారు. దక్షిణ దిశంగా వినాయక స్వామి,
ఉత్తరం ముఖంగా మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి, స్వామివారికి ఎదురుగా నందీశ్వర స్వామి కొలువై ఉన్నారు. నవగ్రహాలు సుమారుగా 300 సంవత్సరాల క్రితం నవగ్రహాలు ప్రతిష్ఠింపజేశారు ఈ దేవాలయంలో. అలాగే ఈ దేవాలయంలో ప్రతి ఏటా స్వామివారికి శివరాత్రి నాడు, కార్తీక మాసం నాడు, అలాగే జ్యేష్ఠ మాసమున బ్రహ్మోత్సవాలు జరిపి స్వామివారికి నిత్య కైంకర్యాలను అన్నీ ఆచరిస్తూ ఉన్నాము. అలాగే కార్తీక మాసంలో తెల్లవారుజామునే 4 గంటలకు తెల్లవారుజాము 4 గంటల భక్తులు విచ్చేసి దీపారాధన చేసి వాళ్ళ కోరికలు స్వామివారికి వెళ్ళబుచ్చుకుంటారు. ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయము అంటే శివాలయము ఇది చాలా ప్రసిద్ధిగాంచింది ఒంగోలులో. అంటే అన్ని శివాలయాల్లోకి ఇది కూడా చాలా ముఖ్యమైన చెప్పుకోదగ్గ శివాలయము. ఇక్కడ ప్రతి సోమవారం నేను వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటుంటాను. నాకు చాలా నమ్మకమైన టెంపుల్ ఇది. బట్ ఇక్కడ చాలా రకాలైన పూజలు అంటే రుద్రాభిషేకాలు, యోగా, మన పూజలు, ఉత్సవాలు ఇలాంటివన్నీ ఇక్కడ చాలా జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసంలో కూడా ప్రత్యేకంగా ఇక్కడ చాలా పూజలు చేస్తూ ఉంటారు. ఈ గుడి చాలా పురాతనమైనదిగా చెప్తుంటారు. అంటే 300 సంవత్సరాల క్రితం టెంపుల్ ఇది. ఇక్కడ మంచిగా పూజారులు వాళ్ళందరూ మేము అనుకున్నట్లు, మేము కోరుకున్నట్టు మాకు పూజలన్నీ చేస్తూ ఉంటారు. ఈ గుడి గురించి ఇంకా పూర్తిగా చాలా పెద్ద పెద్ద మంచి విషయాలు ఉన్నాయి ఇక్కడ మనకి అమ్మవారు కానీ, పార్వతీదేవి, బ్రహ్మరాంబికాదేవి, సేనవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కానీ, వినాయకుడు సిద్ధిబుద్ధి వినాయక స్వామి కానీ వీళ్ళందరూ ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ గుడికి వచ్చినప్పుడు మాకు చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసు. సో ఇది అందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిన గుడిగా చెప్పుకుంటుంటారు. థ్యాంక్ యూ. మాసం మొదటి సోమవారం సందర్భంగా స్వామివారికి విశేషమైన మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అలాగే ఉదయాన్నే వినాయకుని పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, అమ్మవారికి విశేషమైన లక్ష కుంకుమార్చన జరిపి సుబ్రహ్మణ్య స్వామి పూజలు జరిపి స్వామివారికి శ్రావణ మాసం మొదటి రోజున స్వామివారికి విశేషమైన రుద్రాభిషేకం చేసి నానా పరిమళ పత్రాలతో రకరకాల పుష్పాలతో పూజ చేసి స్వామివారి అలంకారం చేశాము. అలాగే ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము భక్తులు విశేషముగా అమ్మవారికి వ్రతములు, మంగళగౌరి వ్రతములు, వరలక్ష్మి వ్రతములు జరిపి అమ్మవారి కరుణకు పాత్రలు కావుతున్నారు. అలాగే మా దేవాలయంలో జగన్మాత పార్వతీ అమ్మవారికి రోజు సాయంత్రం నిత్యం సహస్రనామార్చన, శుక్రవారం పూట తమలపాకుల పూజ, రకరకాల కార్యక్రమాలు జరిపి అమ్మవారికి శ్రావణ మాసం విశేషంగా పూజలు జరిపి ఆమె కరుణ కటాక్షలు పొందుతున్నాము.